నమస్తే డి న్యూస్కి స్వాగతం. నేను మీ దిగ్విజయ్. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా రైతు బజార్లు మార్టుల ద్వారా తక్కువ ధరకే బియ్యాన్ని అందించే కార్యక్రమం ప్రారంభం. ప్రకాశం జిల్లాలో ప్రారంభించిన మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, జేసీ కల్పనా కుమారి. డిఎస్సి ఇతర అంశాలపై వైసీపీ ఆరోపణలు కోడిగుడ్డుపై ఈకలు పీకటమేనన్న మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి. చంద్రబాబు చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక విషం చిమ్ముతున్నారన్న విమర్శ. డిఈఓ కార్యాలయంలో కుర్చీలాట. ఓవైపు సీఈఓ బాధ్యతలు తీసుకున్న కొద్ది గంటల్లోనే ఇన్ఛార్జిగా మరలా రేణుకును నియమిస్తూ ఉత్తర్వులు జారీ. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రజలకు నాణ్యమైన బియ్యాన్ని తక్కువ ధరలకు అందించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. కొండపి సచివాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మినీ మార్ట్ను జాయింట్ కలెక్టర్ కల్పనా కుమార్తో కలిసి మంత్రి ప్రారంభించారు. అర్హులకు బియ్యం బస్తాలను పంపిణీ చేశారు. తక్కువ ధరకు నాణ్యమైన బియ్యాన్ని అందించడంపై ప్రజలు హర్షాన్ని వ్యక్తం చేశారు. బహిరంగ మార్కెట్లో బియ్యం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో మార్కెట్ ఇంటర్వెన్షన్ కార్యక్రమం ద్వారా తక్కువ ధరకు బియ్యం అందించేలా రాష్ట్ర వ్యాప్తంగా రైతు బజార్లు గుర్తించిన రైస్ మిల్లుల ద్వారా ప్రత్యేకంగా విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. బహిరంగ మార్కెట్లో బీపీటీ స్టీమ్డ్ బియ్యం కిలో 62 రూపాయలకు పైగా ధర ఉందని, ప్రత్యేకంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ విక్రయ కేంద్రాల్లో కిలో 52 రూపాయలకి అందిస్తున్నామన్నారు. అదేవిధంగా బీపీటీ రా రైస్ కిలో 58 రూపాయల వరకు ధర ఉందని, వీటిని ప్రత్యేక కేంద్రాల్లో 50 రూపాయలకే అందిస్తున్నామన్నారు. రేషన్ కార్డుదారులకు ప్రతి మనిషికి నెలకు 10 కిలోల చొప్పున వీటిని పంపిణీ చేస్తామన్నారు. ప్రస్తుతం జిల్లాలో 4 రైతు బజార్లు, మరో 20 రైస్ మిల్లుల వద్ద ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి వీటిని అందిస్తున్నట్లు తెలిపారు. కొనుగోలుదారులు తమ ఆధార్ కార్డును తీసుకుని వెళ్లాల్సి ఉంటుందన్నారు. దీని ద్వారా ఒక్కో కిలోకు 10 నుండి 12 రూపాయల వరకు ప్రయోజనం కలుగుతుందన్నారు. సంగమేశ్వరం ప్రాజెక్టుకు వచ్చే నెలలో సీఎం చంద్రబాబు వస్తారన్నారు. పొగాకు రైతుల సంక్షేమంపైన దృష్టి సారించామన్నారు. డిఎస్ఓ పద్మశ్రీ, ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు, నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ రవికుమార్, ఎంపీడీఓ రామాంజనేయులు, తహసీల్దార్ శ్రీనివాసరావు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మనం ప్రకాశం జిల్లాలో ఈరోజు 24 రిటైల్ షాప్లో మనం సెంటర్లో సేల్స్ చేస్తున్నాం. డేలో జేసీ గారు, కల్పన గారు, డిఎస్ఓ గారు, ఆర్డీఓ అండ్ మా స్పెషల్ ఆఫీసర్తో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈరోజు బీపీటీ డైరెక్ట్గా మిల్లు చేసినటువంటి రైస్ని 50 రూపాయలకి ఇస్తున్నాం. అది బయట మార్కెట్లో 62 రూపాయలు ఉంది. అదేవిధంగా బీపీటీ మనం స్టీమ్ ద్వారా చేసినటువంటి రైస్ని 52 రూపాయలకి ఇస్తున్నాం. దాని కాస్ట్ బయట 64 రూపీస్ దాకా ఉందండి. ఇదేదో లబ్ధిదారుడికి 10 రూపాయలు కేజీ కంటే ఈరోజు కార్డుకు 10 రేషన్ కార్డుకి 10 కేజీలు ఇస్తున్నాం. 10 కేజీలు అంటే దాదాపుగా మనం వాళ్ళకి 100 నుంచి 120 రూపాయల వరకు కూడా సబ్సిడీ తోటి ఈ రేట్ ఇస్తున్నాం. మిల్లర్లు కూడా మేము ఈ సేల్స్ పాయింట్ కూడా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మంచి అవగాహన కలిగే పేరు ఏర్పాటు చేయమని జరిగింది. రైతు బజార్లు, అదేవిధంగా సొసైటీస్, ఇంకెనీ ప్రభుత్వ ఆఫీసుల్లో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మిల్లు దగ్గర కూడా ఏర్పాటు చేస్తాం. దీంతో పాటుగా మనం ఎక్కడ లేని సంక్షేమం ఇస్తాం. ఈరోజు దీపం 2 కూడా ఒకసారి చూస్తుంటే మన ఇప్పటివరకు 14 లక్షల మందికి 120 కోట్ల పైన మనం సబ్సిడీ ఇవ్వడం జరిగింది. చాలా పారదర్శక దేశం. ఎప్పుడు డిఎస్సి ఉద్యోగం ఇచ్చినా అది తెలుగుదేశంకే సాధ్యమైంది. రేపు మళ్ళీ జాబ్ కావాలంటే ఇస్తున్నాం. ఈరోజు ప్రజలు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. పేరుకు యువత అంటున్నారు, పెద్దలు వచ్చి ముందు నిలబడుతున్నారు. ఈరోజు మహిళలకు కానీ, ఈరోజు మహిళా సంక్షేమానికి కానీ, అది అన్ని రకాల అభివృద్ధి కానీ మేము కట్టుబడున్నాం. అభివృద్ధిని, సంక్షేమాన్ని అన్ని విధాలు ముందుకు తీసుకెళ్తున్నాం. ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ కొత్తగా ఆయనకు ఒక డిసీజ్ వచ్చింది. మాజీ ముఖ్యమంత్రి క్రెడిట్ చోరీ డీసీ ఏది చెప్పినా అది నేనే చేశాను అంటాడు. ఆ రోజు చంద్రబాబు నాయుడు కలిసి శిలాఫలం 2700 ఎకరాలు చేస్తే ఇది అంత ఎందుకని చెప్పి వెనకపోతే భూములు ఇచ్చావు. ఆ రోజు జిఎంఆర్స్ అయితే పనులు మొదలు పెట్టించారని చెప్పావు. మళ్ళీ ఇప్పుడు పూర్తి చేసి నేను చేసిందే కదా అంటాం. నీ బాధ్యత సరిగా సక్రమించరా. 5 ఏళ్ళు ఏం చేసాం అర్థం కదా. 3 ఏళ్ళలో మేము పూర్తి చేయగలిగాం. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ లాంచ్ చేస్తున్నాము. దీని కింద ప్రీమియం క్వాలిటీ రైస్ని ఒక మంచి ధరలకి అందరి దగ్గర తీసుకువెళ్ళడానికి ఏర్పాటు చేశాము. సో మన జిల్లాలో టోటల్ 24 సెంటర్స్ ఉన్నాయి. దాంట్లో రైస్ మిల్లర్ అసోసియేషన్ కూడా
మనతో పాటు ఈ ప్రోగ్రామ్ చేస్తుంది. సో 20 రైస్ మిల్స్లో మనకి మంచి ధరల్లో ఈ రైస్ అవైలబుల్గా ఉంటుంది. దాంట్లో మేజర్గా మన జిల్లాలో బీపీటీ రైస్, బోత్ కేటగిరీస్, స్టీమ్ రైస్ తర్వాత రా రైస్ రెండు ఉంటాయి. సో ఇప్పుడు బయట చూస్తే ఈ మార్కెట్స్లో ఈ ధరలంటే 60 రూపీస్ 70 రూపీస్ వరకు కూడా వెళ్ళిపోయింది. సో దీన్ని కొంచెం ఆపడానికి ఒక మంచి రేట్లో అందరికీ ఇది వచ్చేలాగా చూడడానికి మనకి ఇక్కడ రేట్ 50 రూపీస్ రా రైస్కి, తర్వాత 52 రూపీస్ స్టీమ్ రైస్కి పెట్టడం జరిగింది. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ప్రజల నుండి వచ్చే అర్జీలను నిర్దేశిత గడువులోగా పారదర్శకతతో పరిష్కరించాలని, ఇందులో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా సహించేది లేదని కలెక్టర్ రాజాబాబు అధికారులను హెచ్చరించారు. కలెక్టరేట్లో మీకోసం అనంతరం అధికారులతో కలెక్టర్ ప్రత్యేకంగా సమీక్షించారు. ముఖ్యంగా రెవెన్యూ శాఖకు సంబంధించిన అర్జీల పరిష్కారంలో ప్రగతిలో ఉందని చూపుతూ కాలయాపన చేసే ధోరణిని సహించబోమని కలెక్టర్ స్పష్టం చేశారు. తాళ్ళూరు తహసీల్దార్ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ ఆన్లైన్లో వచ్చిన ఫిర్యాదులను చూడటం తెలుసా తెలియదా అంటూ నిలదీశారు. మీ లాగిన్లో 17 అర్జీలు పెండింగ్లో ఎందుకు ఉన్నాయన్నారు. ఉద్యోగంలో ఉంటావా వెళ్తావా అని ప్రశ్నించారు. రోజు మార్చి రోజు మాట్లాడుతున్నా మీలో చలనం కలగడం లేదన్నారు. పెండింగ్ అర్జీలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో నిర్వహించే మీకోసం కార్యక్రమం పట్ల బాధితుల్లో నమ్మకం కలిగి అధిక సంఖ్యలో అర్జీదారులు వస్తున్నారని, వారి నమ్మకానికి తగినట్లుగా అధికారులు పనిచేయాలన్నారు. వచ్చిన అర్జీలు ఏ రోజుకు ఆ రోజు సంబంధిత శాఖల అధికారులకు క్షేత్రస్థాయికి పంపుతున్నామని, వాటిని పరిష్కరించేలా జిల్లా అధికారులు పనిచేయాలన్నారు. ఎక్కువ అర్జీలు వచ్చే శాఖలతో పాటు 1-2 అర్జీలు వచ్చే శాఖల అధికారుల పనితీరులో మార్పు రావాలన్నారు. అధికారుల వద్ద పెండింగ్లో ఉన్న ప్రతి అర్జీని త్వరగా పరిష్కరించాలన్నారు. కేవలం ఆన్లైన్ రికార్డుల కోసం అర్జీలను అనిపించకుండా బాధితుడికి సంతృప్తికరమైన శాశ్వతమైన పరిష్కారం లభించేలా క్షేత్రస్థాయి అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని స్పష్టం చేశారు. డిఆర్ఓ వెంకటరమణ, జెడ్పీసీఓ చిరంజీవి, విపత్తుల నిర్వహణ సంస్థ అధికారి మాధురి, బీసీ కార్పొరేషన్ ఈడి వెంకటేశ్వరరావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పద్మలత, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. సో అల్టిమేట్గా నెంబర్ కూడా పెరుగుతున్నారు అని అంటే కనుక దేర్ ఇస్ ఎ కాన్ఫిడెన్స్ ఆన్ ది పీపుల్ దట్ ఇక్కడ కలెక్టరేట్కి వెళ్తే మనకి దాని మీద కొంత రిజాల్వ్ అవుతుంది అనే ఉద్దేశంతో వాళ్ళు స్ట్రైట్ కలెక్టరేట్కి రావడం అనేది స్టార్ట్ చేస్తున్నారు. దే ఆర్ నాట్ గోయింగ్ టు తహసీల్దార్ దగ్గరికి వెళ్ళట్లేదు, తర్వాత ఆర్టీఓ దగ్గరికి వెళ్తలేదు, సబ్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళట్లేదు. బట్ ఇట్స్ ఓకే, దాన్ని మనం ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి మనం అక్కడ ఇవ్వండి అని చెప్తున్నాము. బట్ ఎనీహౌ on behalf of collector, on behalf of Tahsildar, on behalf of MPDO, on behalf of divisional officers, we are collecting the petitions here and immediate ga మనం పంపిస్తున్నాం. So వాళ్ళకి there is a belief that if I go to the collectorate and issue resolve అవుతుంది అనేది ఒక కాన్ఫిడెన్స్ రావడం వల్ల అందరూ కూడా ఇక్కడికే వస్తున్నారు. వచ్చిన పిటిషన్ కూడా ఇమీడియట్ గా మనం ఇప్పుడు ఈవినింగ్ కల్లా షార్ట్ అవుట్ చేసి ఎవరి డిపార్ట్మెంట్ పిటిషన్స్ వాళ్ళకి మనం ఇచ్చేస్తున్నాం. అక్కడి నుంచి ఆ పిటిషన్ అంతా కూడా లోవర్ లెవెల్లో ఉన్నటువంటి ఆఫీసర్స్కి, మండల్ లెవెల్ ఆఫీసర్స్కి, నెక్స్ట్ లెవెల్ ఆఫీసర్స్ కూడా ఇది వెళ్ళాలని కూడా మనం చెప్తున్నాం. సో బేసికల్గా 3 డిపార్ట్మెంట్లో హైయెస్ట్ పిటిషన్స్ ఉంటున్నాయి. ఒకటేమో రెవెన్యూ ఉంటుంది, ఇంక్లూడింగ్ ఆల్ కాంపోనెంట్స్ ఆఫ్ ద రెవెన్యూ, ఇది సర్వే అండ్ సిసిఎల్ఏ, రెవెన్యూ రిలేటెడ్ ఐటమ్స్ అన్నీ కూడా ఉంటున్నాయి. దెన్ నెక్స్ట్ వచ్చేటప్పుడు పంచాయతీరాజ్ ఉంటుంది, పోలీస్ ఉంటుంది, తర్వాత పవర్ ఉంటుంది, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్. ఇవి యాక్చువల్గా మనకి హైయెస్ట్ నెంబర్ ఉన్నటువంటి పిటిషన్స్. వీళ్ళు నేను డ్రైవ్ చేయగలుగుతాము, రిపీటెడ్గా చెప్పగలుగుతాం. బట్ వేరే అదర్ 30 ఇంకా 20 డిపార్ట్మెంట్స్లో వచ్చింది 1 or 2 పిటిషన్స్ ఉన్నాయి విచ్ ఆర్ నాట్ క్వాలిటేటివ్లీ అడ్రస్డ్. ఈ 1 or 2 పిటిషన్స్ అయినా కానీ నువ్వు వెళ్తే కదా యాక్చువల్గా అయితే హెచ్ఓడికి వెళ్ళాలి, హెచ్ఓడి వెళ్ళి అక్కడికి వెళ్ళి మాట్లాడితే ఒక్కో పిటిషన్ 2 పిటిషన్స్ ఉంటున్నాయి వాళ్ళకి సంబంధించి. ఇవి కూడా మీరు ప్రాపర్గా రిటర్న్ చేయకుండా ఉంటే మాత్రం there will not be an excuse. So I want to amply made it clear to all the officers that PGRS is my top priority. Then the officers here is specially appointed as a nodal officers. They are the morning and evening, every alternative day, not less than an hour and a half. They are only reviewing the subject, not even your regular subjects. Even then also, if you people are not actually been taking serious, then this will be very serious issue అండి. ప్రకాశం జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో కుర్చీలాట జరుగుతోంది. ఇప్పటి వరకు డీఈఓగా పనిచేసిన రేణుక పదోన్నతిపై ఇక్కడ నుండి వెళ్లారు. రెగ్యులర్ డీఈఓను నియమించే వరకు ఇన్ఛార్జి డీఈఓగా జెడ్పీసీఈఓ చిరంజీవిని నియమిస్తూ కలెక్టర్ రాజాబాబు ఉత్తర్వులు జారీ చేశారు. చిరంజీవి శనివారం బాధ్యతలు స్వీకరిస్తారని సమాచారం రావడంతో జిల్లా విద్యాశాఖ కార్యాలయం అన్ని ఏర్పాట్లు చేసింది. చిరంజీవి రాకపోవడంతో సోమవారం వస్తారని అంతా ఎదురు చూశారు.
సోమవారం ఉదయం 10 గంటల సమయంలో చిరంజీవి డీఈఓ కార్యాలయానికి వచ్చి కొద్దిసేపు డీఈఓ ఛాంబర్లో కూర్చున్నారు. కలెక్టరేట్లో జరిగే మీకోసం కార్యక్రమానికి వెళ్లారు. ఇదిలా ఉండగా పదోన్నతిపై వెళ్లిన రేణుకను ఇన్ఛార్జ్ డీఈఓగా నియమిస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఒంగోలు వచ్చిన రేణుక జిల్లా కలెక్టర్ రాజాబాబును మర్యాదపూర్వకంగా కలిసి తిరిగి తన పోస్టులో కూర్చునేందుకు సిద్ధమయ్యారు. డీఈఓ పోస్టు విషయమై గంటల వ్యవధిలో చోటు చేసుకుంటున్న మార్పులతో డీఈఓ కార్యాలయంలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. అద్దంకి చెరువు కొమ్ముపాలెంలో 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి కూటమి అమలు చేస్తున్న సంక్షేమం అభివృద్ధి కరపత్రాలు అందజేశారు. జార్లపాలెం నుండి చెరువు కొమ్ముపాలెం వరకు కోటితో నిర్మించిన బీటీ రోడ్డు, 30 లక్షలతో నిర్మించిన కాజ్వేను ప్రారంభించారు. అంగన్వాడీ కేంద్రాన్ని మంత్రి సందర్శించి బాలింతలకు పోషకాహార కిట్లు పంపిణీ చేసి నాణ్యతను పరీక్షించారు. ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. మీరు ఒక వంతు మీరు కట్టుకోవాలి. ఊర్లో 2 వంతులు నేను గవర్నమెంట్లో ఇప్పిస్తాను. వార్షిక ప్రణాళిక 100% సాధించే విధంగా సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ రాజాబాబు అన్నారు. కలెక్టరేట్లోని మీకోసం భవనంలో జిల్లా వార్షిక రుణ ప్రణాళికను డిఆర్ఓ వెంకటనారాయణ, ఎల్డీఎం రమేష్లతో కలిసి కలెక్టర్ రాజాబాబు విడుదల చేశారు. ఈ ఏడాది వార్షిక రుణాల్లో 80% పైగా రుణాలను ప్రాథమిక వ్యవసాయ రంగాలకు ఇచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగిందని జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ రమేష్ తెలిపారు. ఈ ఏడాది 28,332 కోట్ల రుణాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇందులో పంట రుణాలకు 11,400 కోట్లు, వ్యవసాయ రుణాలకు 6,000 కోట్లు, పరిశ్రమలకు 4,800 కోట్లు, సోలార్ రంగానికి 61 కోట్లు, విద్యా రుణాలకు 91 కోట్లు, హౌసింగ్ రుణాలకు 211 కోట్లు ఇవ్వాలని ప్రతిపాదనలు తయారు చేశామన్నారు. గత సంవత్సరం 25,000 కోట్లు రుణ ప్రణాళిక పెట్టుకుంటే 26,000 కోట్లకు పైగా రుణాలు అందజేసినట్లు తెలిపారు. గత ఏడాది విధంగానే ఈ ఏడాది నిర్దేశించిన లక్ష్యానికి మించి రుణాలు ఇచ్చేలా ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నట్లు తెలియజేశారు. జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు, ఏపీఎం ఐపీపీడీ శ్రీనివాసులు, ఉద్యానవన శాఖ అధికారి గోపిచంద్ తదితరులు పాల్గొన్నారు. సో ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ జిల్లా వార్షిక రుణ ప్రణాళికను ఈరోజు కలెక్టర్ గారి చేతుల మీదుగా రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ సంవత్సరం ఆర్థిక సంవత్సరానికి దాదాపుగా 28,000 కోట్ల రూపాయలు రుణంగా ఇవ్వడానికి లక్ష్యంగా ఏర్పరచుకున్నాం. అందులో సింహభాగం అంటే ఎక్కువ భాగము పంట రుణాల రూపంలో 11,400, వ్యవసాయము మరియు అనుబంధ రంగాలకి 6,000 కోట్లు, మొత్తంగా వ్యవసాయ రంగానికి 17,000 కోట్లు, తర్వాత పరిశ్రమలకి 4,800 కోట్లు, అదేవిధంగా సోలార్ ఎనర్జీకి 61 కోట్లు, తర్వాత విద్యా రుణాలకి 91 కోట్లు, 211 కోట్లు హౌసింగ్ లోనుకు. ఈ విధంగా మొత్తము వార్షిక రుణ ప్రణాళికలో 80% ప్రాథమిక వ్యవసాయ మరియు అనుబంధ రంగాలకు, ప్రాథమిక రంగాలకు రుణాలుగా ఇవ్వడం జరుగుతుంది. సో ప్రాథమిక రంగాలతో పాటు మిగతా అనుబంధ
ప్రాధాన్యత రంగాలకి దాదాపుగా 5,537 కోట్ల రూపాయలు. సో మొత్తంగా ఈ జిల్లా వార్షిక రుణ ప్రణాళిక 28,335 కోట్ల రూపాయలతో ఈ సంవత్సరం నిర్దేశించడం జరిగింది. ఇది క్రితం గడిచిన ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే 13% ఇంక్రీజ్ చేయడం జరిగింది. సో గడిచిన ఆర్థిక సంవత్సరంలో 25,000 కోట్ల రూపాయలు మనము లక్ష్యంగా పెట్టుకున్నాం. ఆ లక్ష్యాన్ని 25,000 కోట్లకు గాను 110%, ఆల్మోస్ట్ 26,000 కోట్ల రూపాయల వరకు మనము రుణ వితరణ జరిగింది. సో ఈ సంవత్సరం 28,335 కోట్ల రూపాయలు లక్ష్యంగా ఏర్పరచుకున్నాము. ఈ లక్ష్యాన్ని కూడా మనము సులువుగా సాధించగలమని బలంగా నమ్ముతున్నాం. రైతు బజార్లు, రైస్ మిల్లర్స్ అవుట్లెట్ స్టోర్లలో తగ్గింపు ధరలకు బియ్యం విక్రయాలు జరుగుతున్నాయని, ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ కల్పన కుమారి, పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్యలు అన్నారు. సార్ ఒంగోలు కొత్తపట్నం బస్టాండ్ రైతు బజార్లో తగ్గింపు ధరలకు బియ్యం అమ్మకాలు ప్రారంభించారు. ప్రస్తుత పరిస్థితుల్లో బియ్యం ధరలు విపరీతంగా పెరిగాయని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒంగోలులో 3 రైతు బజార్లలో ప్రజలకు అందుబాటులో తీసుకురావడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఎక్కువగా బియ్యాన్ని వాడతారని, పెరిగిన ధరలను అదుపు చేసేందుకు చర్యల్లో భాగంగా కుటుంబానికి 10 కిలోల బియ్యం చొప్పున ఆధార్ కార్డు ద్వారా అందించడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో ఉన్న రైతు బజార్లలోనూ రైస్ మిల్లర్స్ అవుట్లెట్లలోనూ అందుబాటులో ఉన్నాయన్నారు. జిల్లా అగ్రికల్చరల్ మార్కెటింగ్ అధికారి ఎం వరలక్ష్మి, డిఎస్ఓ పద్మశ్రీ, ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు, తహసీల్దార్ కృష్ణమోహన్, న్యూ ప్రకాశం మార్కెటింగ్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పమిడి సుబ్బారావు, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు ప్రకాశం జిల్లాలో మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద మనము ప్రీమియం క్వాలిటీ రైస్ని ఒక ఉచిత ధరల్ని ఇవ్వడానికి 24 సెంటర్స్ పెట్టాము. సో మన జిల్లాకి మొత్తం 20 రైస్ మిల్స్ ఉన్నాయి. తర్వాత 4 రైతు బజార్ కేంద్రాలు ఉన్నాయి. ఈ అన్ని కేంద్రాల్లో ఈ బీపీటీ వెరైటీ ఇక్కడ ఎక్కువ వాడతారు. సో ఆ వెరైటీలో స్టీమ్ రైస్, రా రైస్ 2 కేటగిరీస్లో పెడుతున్నాము. సో 50 రూపీస్లో రా రైస్ వస్తుంది, తర్వాత 52 రూపీస్లో స్టీమ్డ్ రైస్ వస్తుంది. సో దీని ప్రకారం అందరికీ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ రోజు నుంచి ప్రతిరోజు ఈ మొత్తం స్టాక్ ఈ పాయింట్స్కి ఉంటాయి. కొన్ని ప్లేసెస్లో అర్ధం కిలో ఇంకా డిమాండ్ ఉంది, అక్కడ రైతు బజార్ లేదు కాబట్టి అక్కడ హెడ్ క్వార్టర్లో కూడా మేము పెడతాము. తర్వాత మేజర్గా ఇంకా ఎక్కడ డిమాండ్స్ ఉంటే అది మేము పెట్టాము. తర్వాత ఇక్కడ వెరైటీ కూడా జనాలు ఇంకా ఏమైనా వేరేగా డిమాండ్ చేస్తేనే కూడా ఏర్పాటు చేస్తాము. సో దీనికి అందరూ ఆధార్ కార్డ్ తీసుకురావాలి. ఆధార్ కార్డ్తో పాటు ఆధార్ కార్డు తీసుకువస్తే మనము యాప్లో ఎంట్రీ చేసుకొని అన్ని ఇన్ఫర్మేషన్ దాంట్లో పెట్టాము. తర్వాత ఒక నెలకి ఒక ఫ్యామిలీకి 10 kg వరకు ఈ రైస్ వస్తుంది. సో ఇప్పుడు బయట కొంచెం రేట్ పెరిగింది కాబట్టి ఈ స్కీమ్ ప్రభుత్వం ద్వారా మేము ఈరోజు ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాము. సో మీరందరూ కూడా దాన్ని యూజ్ చేసుకుని మీ నియరెస్ట్ మిల్ సెంటర్ కానీ రైతు బజార్ కేంద్రం నుంచి ఇవన్నీ తీసుకోవచ్చు. రైస్ రేట్ ఎక్కువ ఉండటం వల్ల ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం సంతోషం. రైతులు అందరూ, ప్రజలు కూడా అందరూ సంతోషిస్తూ ఉన్నారు. బహిరంగ మార్కెట్లో ఆల్మోస్ట్ స్టీమ్ రైస్ 10 రూపాయలు తక్కువకి ఇక్కడ మన రైతు బజార్లో, అట్లానే మన రైస్ మిల్లర్ కౌంటర్స్, సపరేట్ కౌంటర్స్లో, అలానే రా రైస్ కూడా ఒక 8 రూపాయలు తక్కువ ధరతోటి ఇక్కడ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇది పౌర సరఫరాల శాఖ ప్లస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికీ అందుబాటులో ఉండాలా రైస్ కూడా అన్న ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రభుత్వం ఈ ప్రోగ్రాం తీసుకొచ్చింది. థ్యాంక్ యూ. అనంతపురం జిల్లా ఉరవకొండలో వైసీపీ నేతల ఆందోళనలతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నియోజకవర్గంలో దౌర్జన్యాలు, భూ ఆక్రమణలు పెరిగాయంటూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట వైసీపీ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ధర్నాకు పిలుపునిచ్చారు. ఈ ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఆయన ఉరవకొండలోని వైసీపీ కార్యాలయం వద్ద పోలీసులు అరెస్ట్ చేయడానికి ప్రయత్నించారు. అయితే వైసీపీ శ్రేణులు ముక్కుమ్మడిగా పోలీసులను అడ్డుకున్నారు. పోలీసులు విశ్వేశ్వరరెడ్డిని వాహనం ఎక్కించగానే ఆ పార్టీ శ్రేణులు ఆక్సిజన్ సిలిండర్లు, రాళ్లను రోడ్డుకు అడ్డంగా వేసి అరాచకం సృష్టించారు. ఎట్టకేలకు పోలీసులు విశ్వేశ్వరరెడ్డిని అరెస్ట్ చేసి గుంతకల వైపు తరలించారు. దీంతో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉరవకొండ ప్రధాన రహదారిపై బైఠాయించి వాహనదారులను, ప్రజలను అడ్డగించారు. ఉరవకొండలో ఉద్రిక్తల నేపథ్యంలో శివరామరెడ్డి కాలనీలో ఉన్న మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
జగన్ అండ్ కో డిఎస్సిపై చేస్తున్న ఆరోపణలు కోడిగుడ్డుపై ఈకలు పీకడమేనని రాష్ట్ర మంత్రి డాక్టర్ డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. ఒక డిఎస్సినే కాకుండా ప్రతి అంశం మీద నానా యాగి చేస్తున్న వైసీపీ నాయకులపై మంత్రి స్వామి మీడియాలో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రం నుండి నవ్యాంధ్ర వరకు టీచర్ పోస్టుల భర్తీ గంత తెలుగుదేశం పార్టీదేనని స్వామి అన్నారు. త్వరలో మళ్ళీ జాబ్ క్యాలెండర్ ఇస్తున్నామని తెలిపారు. జగన్ పెళ్లికి వెళ్ళినా చావుకు వెళ్ళినా వైసీపీ అల్లరి మొక్కలు రప్పా అంటున్నారని విమర్శించారు. బాధిత కుటుంబాన్ని వదిలి నిందితులను పరామర్శించడం జగన్కే చెల్లిందన్నారు. నారాసుర రక్త చరిత్ర అంటూ జగన్ మాట్లాడటం సిగ్గుచేటన్నారు. సొంత బాబాయిని చంపటం నారాసుర రక్త చరిత్ర? ఏది నారాసుర రక్త చరిత్రో చెప్పాలని నిలదీశారు. సొంత తల్లికి చెల్లికి అన్యాయం చేయటం నారాసుర రక్త చరిత్ర అని ఎద్దేవా చేశారు. సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమంలో పరుగులు పెట్టిస్తున్నారన్నారు. అది చూసి ఓర్వలేక వైసీపీ విషం చిమ్ముతుందన్నారు. ప్రభుత్వం అభివృద్ధికి సంక్షేమానికి కట్టుబడింది. దానిలో మనం యువతకి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా ప్రతిపక్ష స్థానానికి నోచుకున్నటువంటి పార్టీ 30 ఏళ్ళు మాదిని విర్రవీగినటువంటి వ్యక్తులు ఏదో కోడిగుడ్డు మీద ఏకలు పీకుతున్నామని అందుకు ప్రయత్నం చేస్తారు. డిఎస్సి అక్రమాలంటే దానికి మా అధికారులు స్పష్టంగా కేసు బై కేసు నేమ్ బై నేమ్ సమాధానం ఇచ్చారు. ఆ తర్వాత కోర్టుకు వెళ్ళారు. కోర్టులో ఎదురుదెబ్బ జరిగింది. ఢిల్లీ పోయారు. పార్లమెంట్లో వాయిదా తీర్మానంతో ప్రయత్నాలు చేశారు. ఏది ఏమైనా అన్నీ విఫలమైపోయి ఢిల్లీలో రాజీనామాలు చేసే లోకేష్ రాజీనామా చేయాలనడం అర్ధరహితం, నీ అవివేకం, నీ అజ్ఞానం. మీరు మానసిక స్థితి బాగలేక మీరు మాట్లాడే విధానం ఇది. నీ కారు కింద మనిషి చనిపోతే పక్కగా లాగిపడేసి ఆ రోజు పల్లాడిపోతారు రఫా అంటే. అదేవిధంగా సొంత చిన్నాన్ని చచ్చిపోతే నువ్వు దోషులను వెనకేసుకొస్తూ తల్లికి చెల్లికి న్యాయం చేయాలి. మొన్న పలాసలో చనిపోయిన వ్యక్తిని ముద్దాయిని తప్పించి నిర్దోషిని ముద్దాయిగా చేసే ప్రయత్నం చేస్తూ పరామర్శిపోయి మాట్లాడి నారాసుర చరిత్రను మాట్లాడుతున్నాం. ఏది నారాసుర? చిన్నాన్నను చంపడం నారాసుర? తల్లిని చెల్లిని బయటకు చంపడం నారాసుర? ఇలాంటి అసత్యాలు చేస్తున్నావు. నువ్వు కరెక్ట్ కాదని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు డిఎస్సి మీద కూడా ఏదో పెద్ద షెడ్యూల్ వేసి తిరుగుతున్నారు. మీరు ఎన్ని చెప్పి కొంగ జపం చేస్తున్నారు. దాన్ని ప్రజలు విశ్వసించరు. ఈరోజు చాలా పారదర్శక దేశం. ఎప్పుడు డిఎస్సి ఉద్యోగం ఇచ్చినా అది తెలుగుదేశంకే సాధ్యమైంది. రేపు మళ్ళీ జాబ్ క్యాలెండర్ ఇస్తున్నాం. ఈరోజు ప్రజలు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. పేరుకు యువత అంటున్నారు, పెద్దలు వచ్చి ముందు నిలబడుతున్నారు. ఈరోజు మహిళలకు కానీ ఈరోజు మహిళా సంక్షేమానికి కానీ అది అన్ని రకాల అభివృద్ధిగా మేము కట్టుబడున్నాం. అభివృద్ధిని సంక్షేమాన్ని అన్ని విధాలు ముందుకు తీసుకెళ్తున్నాం. ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ కొత్తగా ఆయనకు ఒక డిసీజ్ వచ్చింది. మాజీ ముఖ్యమంత్రి క్రెడిట్ చోరీ డిసీజ్ ఏది చెప్పినా అది నేనే చేశాను అంటాడు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి శిలాఫలం 2700 ఎకరాలు చేస్తే ఇది అంత ఎందుకని చెప్పి వెనకపోతే భూములు ఇచ్చావు. ఆ రోజు జిఎంఆర్స్ అయితే పనులు మొదలు పెట్టించారని చెప్పావు. మళ్ళీ ఇప్పుడు పూర్తి చేసి నేను చేసిందే కదా అంటావు. నీ బాధ్యత సరిగా సక్రమించరా. 5 ఏళ్ళు ఏం చేసాం అర్థం కదా. 3 ఏళ్ళలో మేము పూర్తి చేయగలిగాం. ఇది ఇంకో విషయం. వెలుగొండ ప్రాజెక్టుకు వచ్చాడు, పూర్తి కాకుండానే నీళ్ళు ఇచ్చాను అన్నాడు. ఈరోజు వెలుగొండ ప్రాజెక్టుకి డబ్బులు నీ ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉంటాడు. ఈరోజు మేము ఒక్కొక్కటి పరిష్కారం చేసుకుంటాం, ప్రజలకు ముందుకు వెళ్తాము. ఆ రోజు జిల్లాల కోసం ధర్నాలు చేస్తే పట్టించుకోవాలా. మార్కాపురం జిల్లా ఇచ్చాము, అద్దంకిని కందుకొని తీసుకొని జిల్లాలో కలుపుకొచ్చాం. ఇన్ని పనులు మేము తీసుకొస్తున్నాం. మీరు ఈ ప్రభుత్వాన్ని మాట్లాడే అర్హత మీకు లేదు. ఈరోజు ఏది చేసినా సమర్థ నాయకత్వంలో చేస్తున్నాం. ప్రధానమంత్రి మోడీ గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క సమన్వయంతో ఈ సంకీర్ణంలో మేము ఈ రాష్ట్ర భవిష్యత్తుకి, ఈ రాష్ట్ర అభివృద్ధికి, ఈ రాష్ట్ర బిడ్డల భవిష్యత్తుకి కట్టుబడి ఉన్నామని తెలియజేసుకుంటూ దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు పెద్ద మొత్తాలు ప్రభుత్వం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వం. తిని తొంగుంటే మనిషికి గొడ్డుకు తేడా ఏముంటుంది? మడిసన్నాక కూసింత కళాపోషణ ఉండాల అంటాడు రచయిత ముల్లపూడి వెంకటరమణ. ఆ కళాపోషణలో కూడా కాస్తంత సామాజిక బాధ్యత తోడైతే మరింతగా రాణిస్తుంది అనటానికి ఉదాహరణ ఆ గృహిణి. కేవలం వంట పని, ఇంటి పనికి మాత్రమే పరిమితం కాకుండా మొక్కల పెంపకాన్ని హాబీగా మార్చుకున్నారు. అది కూడా ప్రకృతి ప్రసాదించిన వనరులతో పర్యావరణాన్ని పరిరక్షిస్తూ తన వంతు కర్తవ్యాన్ని ఎంతో ఇష్టంగా చేస్తున్నారు. ఒంగోలు బండ్లమిట్టలో నివసించి మాధవి పొదుపు గ్రూప్ సభ్యురాలు. మెప్ప ఆధ్వర్యంలో పొదుపు గ్రూప్ మహిళలకు హోమ్ కంపోస్టు తయారీలో తీసుకున్న శిక్షణపై మక్కువతో సొంతగా జీవామృతం హోమ్ కంపోస్టు తయారు చేసి తమకు ఉన్న కొద్దిపాటి స్థలంలో నాటిన మొక్కలకు అందించడం ద్వారా మొక్కల ఎదుగుదలను కార్యాచరణ ద్వారా నిరూపించారు.
దాంతో మరింత ఆసక్తి పెరిగి మొక్కల పెంపకంపై మరింత శ్రద్ధ పెట్టారు. కూరగాయల తొక్కలు, మిగిలిన అన్నం, బాగా మగ్గిపోయిన పండ్లు అన్నింటినీ ఒక డబ్బాలో భద్రపరిచి హోమ్ కంపోస్టు తయారు చేసుకున్నారు. దీంతో పాటు కొన్ని చెట్ల ఆకులు, వేపపిండి, గోపంచితం, బెల్లం పొడి ఇలాంటి వాటితో స్వయంగా జీవామృతం తయారు చేస్తున్నారు. ఇంటి ఆవరణలో ఉన్న కొద్ది స్థలం సరిపోకపోవడంతో మిద్దిపై చిన్న చిన్న డబ్బాల్లో మరికొన్ని మొక్కలు నాటి హోమ్ కంపోస్ట్, జీవామృతం అందించడం ద్వారా మొక్కలు బాగా పెరిగి ఫలాలిస్తున్నాయి. మామిడి, ద్రాక్ష తదితర పండ్ల మొక్కలు కూడా మంచి పోషకాలతో ఆరోగ్యకరంగా పెరగడం, చక్కటి ఆహ్లాదకరమైన పచ్చటి వాతావరణం ఏర్పడడం పలువురిని ఆకట్టుకుంది. తాము ఏదైనా పని మీద బయట ప్రాంతాలకు వెళ్ళినప్పుడు నీటి ఎద్దడి లేకుండా మైనర్ డ్రిప్ పద్ధతిలో మొక్కలకు నీరు అందించడం కూడా ఆసక్తికరంగా ఉంది. సమాచారం తెలుసుకున్న మెప్మా సిటీ మేనేజర్ సంతోష్ కుమార్ స్వయంగా మాధవి ఇంటి ఆవరణలో మిద్దిపైన పెంచుకున్న మొక్కలను చూసి ప్రత్యేకంగా అభినందించారు. మెప్మా ఇచ్చిన శిక్షణ సార్థకం కావడం అధికారిగా ఎంతో సంతోషాన్ని ఇస్తుందన్నారు. పై అధికారులతో చర్చించి ఇతర పొదుపు గ్రూపుల మహిళలకు మాధవితో శిక్షణ ఇప్పించేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఈ వర్మి కంపోస్ట్ తయారు చేయటం, వేస్టేజ్ అంతా ఇంట్లో ఉన్న చెత్త అంటే మనం వేస్ట్ వాడుకోకుండా కూరగాయలు చెక్కు తీసిన అన్నీ కూడా వర్మి కంపోస్ట్ నాకు ఈ మొక్కలు పెంచడం అంటే నాకు ఫ్యాషన్ అంటే ఇష్టం అనమాట. చిన్నప్పటి నుంచి మొక్కలు పెంచాలని కానీ వర్మి కంపోస్ట్ రీసెంట్గా 2 years నుంచి నేను తయారు చేస్తున్నాను ఓన్గా. ఈ మొక్కలకు కూడా మనం బయట కొనుక్కొచ్చుకోకుండా మనం తయారు చేసుకున్న వర్మి కంపోస్ట్ ఈ మొక్కలకు ఉపయోగిస్తున్నాను సార్. నేను మంచిగా ఏంటంటే ఇవన్నీ మెడిసినల్ ఉన్నాయి, కొన్ని ఫ్లవర్ ఉన్నాయి, ఫ్రూటింగ్ ఉన్నాయి అన్నీ. నాకేదన్నా మెప్మా ద్వారా నుంచి హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను సార్. వర్మి కంపోస్ట్ తయారు చేసుకుంటానికి కన్నా ప్లేస్ లేదు నాకు సారోళ్ళు ఏమన్నా మెప్మా ద్వారా నుంచి మీరు ఇవ్వగలిగితే ఏదన్నా నాకు సపోర్టింగ్గా ఉంటే ఇంకేదైనా కొద్ది ప్లేస్లో నేను వర్మి కంపోస్ట్ ఇంకొకరు దానికి సంబంధించిన మెటీరియల్ ఏదైనా అంటే డబ్బాలు అవి ఉంటాయి పెద్ద, ఇప్పుడు ఇంటి హౌస్ కాబట్టి పెద్ద టిన్నులు తయారు చేసుకుంటాను మా దగ్గర రావట్లా. కానీ మీరు ఇచ్చిన పెద్ద డబ్బులతో ఏంటంటే మనం ఇంకక్కడ వేస్టేజ్ తెచ్చుకోనైనా కూడా వర్మి కంపోస్ట్ మరింత తయారు చేసుకుంటానికి అవకాశం ఉంటుంది. అంటే మేము రెగ్యులర్ తయారు చేస్తున్నాం కాబట్టి మాకు దాని తేడా తెలిసిపోద్ది. ఎందుకంటే మనం వేసిన కూరగాయ చెత్త అంతా కూడా అలాగే ఉండదు, న్యాచురల్గా అలాగే ఉండదు. వేసిన 15 రోజులకి కుళ్ళిపోయి అది పురుగులు రావటం, చిన్న పురుగులు రావటం. మనం అంటే ఇంకేదైనా కలిపెట్టేది ఏదైనా ఉంటే ఇనపది కానీ దానికి సంబంధించిన గ్లౌజ్ చేసుకున్నా కానీ దాన్ని కలిపెడుతూ ఉండాలి. దాన్ని ఒకసారి ఓపెన్ చేస్తూ మళ్ళీ క్లోజ్ చేసుకుంటూ ఉండాలి. దాని మీద మూత ఏదైనా ఏర్పాటు చేసుకొని తీసి ఎండలో పెట్టుకొని కొద్దిగా అంటే స్మెల్ లేకుండా డైరెక్ట్గా ఆంతం తీసుకొచ్చేయి మొక్కలకి. అది ఓపెన్గా కొద్దిగా మంచి ఎండలో ఆరబెట్టుకొని కొద్దిగా పొడిగా వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ ఒక పక్క నిలబెట్టుకుంటాం, మళ్ళీ డబ్బాలో నిలబెట్టుకుంటాం. తయారవుతుంటే చెట్లకి వేస్తుంటాం సార్, మళ్ళీ తయారు చేసుకుంటూ ఉంటాం. అంటే నేను అన్నీ వేసింది నేలలో ఏం లేదు నాకు ప్రస్తుతం, ఇక్కడ అన్ని డబ్బాలే కాబట్టి. ఇది గ్రోత్ చూడండి సార్ మీరే, ఇంత మొక్క వచ్చిందంటే దీని ఎక్స్పీరియన్స్ 4 ఏళ్ళ పైమాట నుంచే ఉంది సార్. లాక్డౌన్కి ముందు నుంచే ఉంది ఈ మొక్క. కానీ నేను ప్రతి ఒక్క మొక్కకి నేను తయారు చేసిన వర్మి కంపోస్టే వేసుకుంటాను సార్. గ్రోతింగ్ ఉంది. మీరు పూలు ఉన్నప్పుడు కాయలు ఉన్నప్పుడు వస్తే పూలు ఎలా కళకళలాడుతుంది, చెట్లు అలా ఉండే తెలిసిద్ది. రోజు 2 పూటలు వాటర్ పోస్తుంటేనే ఆ పచ్చదనంగా ఉన్నాయి మొక్కలు. మంచి గ్రోతింగ్ ఉంది సార్. ప్రతి ఒక్క ఇది వాటర్ యాపిల్ ఉంది. మట్టి అంటే ఇది ఏదైనా భూమిలోకి వెళ్ళిపోతే అది మన శరీరమే ఇదైపోతుంది, కంపోస్ట్ తయారవుద్దని ఒక ఆలోచనకి. ఏంటంటే ఇప్పుడు పేడ వాళ్ళు తీస్తారు బరిగొడ్ల దగ్గర నుంచి చూస్తున్నాం మనం, మరి పేడ అంతా మాగిపోతుండే సార్. అది తీసుకొని వచ్చి ఒకప్పుడు అదే వేసేవాళ్ళ మొక్కలకి, మట్టి ఒకటే కలిపి. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ చెత్త ద్వారాగా మాకు అవగాహన మెప్మా ద్వారాగా వర్మి కంపోస్ట్ ఎలా తయారు చేసుకోవాలమ్మని మాకు ఒకసారి ఆర్పి గారు ఒకసారి తీసుకొచ్చి మాకు చెప్పించారు. స్టార్టింగ్ చెప్పించారు. 3 ఏళ్ళ నుంచి ఈ ప్రాసెస్ చేస్తున్నాం సార్ మేము.
బయట నుంచి ఏం తెచ్చింది వేసింది లేదు, కానీ మేము తయారు చేసుకుందే మేము మొక్కలకి వేస్తున్నాం. మా ఆర్పి గారు సార్ వాళ్ళు మాకు అంటే ట్రైనింగ్ ఇచ్చారు. మీరు ఏది బయట పడేసుకోకుండా అమ్మా, మీరు ఇలా వేస్ట్ కంపోస్ట్ తయారు చేసుకోవచ్చు, మన ఇంట్లో ఉన్న వేస్ట్ వ్యర్థాలతోటే కంపోస్ట్ తయారు చేసుకోవచ్చు అని వాళ్ళు ఇచ్చారు. మాకు ఒక సపోర్టింగ్ ఇచ్చారు మాకు. మేము అది తూచా తప్పకుండా అప్పటి నుంచి ఇప్పటికైనా కూడా చేస్తూనే వస్తున్నాం సార్. ప్రోత్సాహం అంటే పిల్లలు ఎంకరేజ్ చేస్తారు సార్, వద్దంటారు ఎందుకమ్మా ఇదంతా బిల్డింగ్ పాడైపోద్ది అని అంటుంటారు, అంటే వాటర్ ఎక్కువ తగులుతుంటుంది కాబట్టి. కానీ నాకు ఫ్యాషన్ సార్, మొక్కలు వేసి పెంచాలి, మొక్కలు కాయలైనా ఏమైనా పెంచాలి, పువ్వులు రప్పించాలి. ద్వారా నుంచి ఏదైనా నాకు ఒక హెల్ప్ ఏదైనా చేయగలిగితే వాళ్ళు చిన్న రూమ్ తీసుకొని ఏదన్నా మనకు అందుబాటులో ఉండేదే పాత ఏమైనా తీసుకొనైనా మనకి అంటే హౌస్ సరౌండింగ్లో ఉండేటట్టుగా చూసుకొని వర్మి కంపోస్ట్ తయారు చేసుకునేదానికి చూస్తాను సార్. వాళ్ళు ఇష్టంగా చేసేది ఏదైనా ఎంత టైం అయినా నైట్ 12-2 అయినా కూడా మొక్కల్లోనే ఉంటాను. ఒక్కోసారి నిద్ర పట్టపోతే పైకి వచ్చి నీళ్ళు పోయిపోతే, ఒకరోజు నీళ్ళు పోయిపోతే ఆ టైంలో వచ్చి పైకి వచ్చి నీళ్ళు పోస్తాను. ఇంక 3 ఇయర్స్ బ్యాక్ మామూలుగా మనం ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది, హోమ్ కంపోస్టింగ్ ఎలా తయారు చేయాలనేది. దాని మీద ఆమె సొంతంగా ఒక ప్యాషన్గా ఉండటం వల్ల స్వయంగా ఆమె హోమ్ కంపోస్టింగ్ని కృత్రిమంగా తయారు చేసి తనే ఇంట్లో మొక్కలు నాటుకొని పండ్ల మొక్కలు, పూల మొక్కలు, కూరగాయలు అన్నీ కూడా పెంచుకోవడం జరుగుతూ ఉంది. సో మనం ఈరోజు వాళ్ళ యొక్క హౌస్ని విజిట్ చేయడం జరిగింది. ఈ విజిట్లో భాగంగా వీళ్ళ యొక్క మొక్కలను ఎలా పెంచుతున్నారనే విషయాన్ని కూడా తెలుసుకుందాము. ఈమెకి చాలా ఫ్యాషనేట్గా ఉంది మాధవి గారు. సో ఆమె ఫ్యూచర్లో ఏదైనా అవకాశం ఇస్తే, ఏదైనా మంచి ప్లేస్ కానీ ఇచ్చినట్టయితే నేను ఇంకా చెట్లు మంచిగా నాటడం, రెండోది హోమ్ కంపోస్ట్ని ఎక్కువ తయారు చేసి అందరికీ కూడా ఉత్పత్తి చేసే విధంగా అందరికీ ప్రొడక్షన్ ఇచ్చేటట్టుగా ప్లాన్ చేస్తామని చెప్తున్నారు. జరుగుతున్న జనరేషన్లో అందరికీ ఆరోగ్యపరంగా చాలా ఇబ్బందులు వస్తాయి. అంటే ఎరువులు కాకుండా వేరే పొల్యూషన్ ద్వారా వచ్చిన మొక్కలు కానీ, ఇంకా ఏదైనా కెమికల్స్ ద్వారా వచ్చిన మొక్కలు కానీ ఇలా ఉంటాయి. సో మన ఇంట్లో మన ద్వారా హోమ్ కంపోస్టింగ్ చేసుకున్న మొక్కల ద్వారా వచ్చిన ఫ్రూట్స్ కానీ, ఏదైనా కానీ కూరగాయలు కానీ మనం తినడం ద్వారా దాంట్లో ఏంటంటే దాంట్లో టేస్ట్నెస్ కూడా మారిపోతుంది, మంచిగా కూడా హెల్దీగా ఉంటుంది. ఇవన్నీ కూడా మా ఒంగోలు కార్పొరేషన్లో త్రూ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో, నెక్స్ట్ కమిషనర్ గారి యొక్క ప్రోత్సాహంతో ఒంగోలు కార్పొరేషన్లో అంతా కూడా మేము దీన్ని విస్తరించేసి ఎవరైతే ఈ విధంగా మాధవి గారి లాగా చేస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా వీళ్ళ ద్వారా ట్రైనింగ్ ఇప్పించి, సో మేము ఒంగోలు కార్పొరేషన్ అభివృద్ధిలో క్లీన్ ఒంగోలు తయారు చేయడంలో మేము కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. ఈ అవకాశం కల్పించిన డి ఛానల్ వారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న విద్యుత్ బస్సులను ప్రైవేటు వ్యక్తులతో కాకుండా ఆర్టీసీ కార్మికుల ద్వారానే కొనసాగించేలా సీఎం చంద్రబాబు చర్యలు తీసుకోవాలని ఏపీపీటీడీ ప్రకాశం జిల్లా జేఏసీ ప్రతినిధులు డిమాండ్ చేశారు. జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీలో ప్రైవేటు విద్యుత్ బస్సుల ప్రవేశాన్ని నిరసిస్తూ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. సేకరించిన సంతకాలను మీకోసం కార్యక్రమంలో కలెక్టర్ రాజాబాబు ద్వారా ప్రభుత్వానికి నివేదించమని అందజేశారు. ఎలక్ట్రికల్ బస్సులు ప్రైవేటు వ్యక్తులు నడపడం ద్వారా ఆర్టీసీకి నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వమే బస్సులు కొనుగోలు చేసి ఆర్టీసీ ద్వారా నడపాలన్నారు. ఇప్పటికే కొన్ని డిపోలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు ఖాళీ చేయించారని, మరికొన్ని ఖాళీ చేయించేందుకు యత్నిస్తున్నారన్నారు. స్త్రీ శక్తి పథకం వల్ల ఆర్టీసీ కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, ఎక్కువ మంది ప్రయాణికులు ఎక్కడం వల్ల చాలామంది సస్పెన్షన్లకు గురవుతున్నారని, వారందరినీ తిరిగి విధుల్లోకి తీసుకోవాలన్నారు. జేఏసీ నాయకులు ఆర్ అంజయ్య, ఎస్ పోలయ్య, డి మల్లికార్జునరావు, సిహెచ్ కృష్ణారెడ్డి, అయ్యప్పరెడ్డి, పి వెంకటేశ్వరరావు, పలువురు కార్మికులు పాల్గొన్నారు. మన ఏది ఎలక్ట్రికల్ బస్సులు ఏదైతే ఉన్నాయో ప్రభుత్వం ఎలక్ట్రికల్ బస్సులు రాష్ట్ర వ్యాప్తంగా ప్రవేశపెట్టాలని వాళ్ళు ఏదైతే ఆలోచిస్తా ప్రవేశపెడుతున్నారో దానికి వ్యతిరేకంగా మేము ఈ యొక్క సంతకాల సేకరణ ప్రకాశం జిల్లాలో ఉన్న గిద్దలు, కందుకూరు, ఒంగోలు, అద్దంకి డిపోల్లో ఉన్న అందరూ కార్మికులు జేఏసీ తరపున ఏర్పడి అందరూ సంతకాల సేకరణ చేసి కలెక్టర్ గారి ద్వారా సీఎం గారికి ఇవ్వడానికి మేము ఈరోజైతే మా రాష్ట్ర జేఏసీ తరపున మేము మెమోరాండం ఇవ్వడం అయితే జరిగింది. ఆ సందర్భంగా మేము అన్ని జేఏసీ ఉన్న అన్ని నాయకులు కలిపి ఈరోజు కలెక్టరేట్ వచ్చి రావడం జరిగింది సార్. దీని యొక్క ముఖ్య ఉద్దేశము ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్ట్రికల్ బస్సులు అయితే ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం పూనుకుందో దానివల్ల మా ఆర్టీసీ వల్ల జీవనోపాధి కోల్పోయి ఎన్నో కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏం లేదు, ఈ
ఈ ఎలక్ట్రికల్ బస్సులు ఏదో ప్రభుత్వం వారే కొని మా ద్వారా తిప్పితే మా యొక్క ఆర్టీసీ పురోగతి ఎంతో డెవలప్ అయ్యి ఎంతోమందికి అన్యాయం జరగకుండా ఈ డిపోలో ఉన్న కార్మికులందరికీ రాష్ట్ర వ్యాప్తంగా న్యాయం జరిగిద్దని మేము ఫెనాయికల్ అనే సంస్థకి కాకుండా మాకే ఇవ్వాలని అయితే మేము కోరుకున్నాం. అలాగనే ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి, అది తీసి అది ప్రభుత్వం వారు 5,000 పోస్టులు రిక్రూట్మెంట్ చేసి ఆర్టీసీ పురోభివృద్ధికి సహాయపడతారని మేము ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి విన్నవించడం జరుగుతుంది. సార్, ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ బస్సుల్ని ప్రైవేట్ వారికి ఇస్తున్నారో దానికి వ్యతిరేకంగా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మేము జేఏసీగా ఏర్పడి అందరి చేత సంతకాలు పెట్టించి ప్రతి ఒక్క కార్మికుడు కూడా సంతకాలు పెట్టారు. వారికి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. ఈ కలెక్టర్ కార్యాలయానికి వచ్చి ఈరోజు ఇక్కడ కలెక్టర్ గారిని కలిసి మా సమస్యలు చెప్పి ఇవ్వడం జరిగింది. ఇప్పటికే అనేక డిపోలు మూసివేశారు, ఇప్పుడు ఇంకా ఎక్కువ డిపోలు మూసివేస్తారని చెప్పి చెప్తున్నారు. దానికి మాత్రం మేము వ్యతిరేకంగా ఉన్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఉద్యోగాలు చాలామంది కోల్పోతారని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఇప్పటికైనా మూసివేసిన డిపోలను తెరిపించాలని, మూసివేయబోయే డిపోలని అట్నే పెట్టాలని, విద్యుత్ బస్సులని ఆర్టీసీ ద్వారానే రిక్రూట్మెంట్ చేసుకోవాలని, నడిపించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. విద్యుత్ బస్సులు, ప్రైవేట్ విద్యుత్ బస్సులు పినకిల్ కంపెనీ కాకుండా ఆర్టీసీ వారికి ఇవ్వాలనేది మా ప్రధానమైన డిమాండు. మూసేసిన డిపోలను తెరిపించాలనేది మా రెండో డిమాండు. త్రిశక్తి పథకం వల్ల ఈరోజు రాష్ట్రంలో 10 లక్షల మంది ప్రయాణికులు పెరిగారు. పెరిగిన ప్రయాణికు అనుకూలంగా బస్సులు వెంటనే ప్రభుత్వం పెంచాలనేది మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాము. త్రిశక్తి పథకం పెట్టి పేరు ప్రభుత్వానికి, చాకరీ కార్మికులకి, ప్రజలు కష్టాలు పడుతూ ఉన్నారు. కాబట్టి ఆ పథకానికి సంబంధించిన కావాల్సిన బస్సులను కూడా తక్షణం వేయాలని చేస్తున్నాము. లేకపోతే రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆర్టీసీ ఉద్యమం జరుగుతుందని కూడా ఇది ప్రజాపోరాటంగా మలుస్తామని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఈ మీడియా ద్వారా తెలియజేస్తాం. చీరాలలో బియ్యం తగ్గింపు అమ్మకాల కేంద్రాన్ని ఎమ్మెల్యే మాలకొండయ్య ప్రారంభించారు. రేషన్ కార్డులకు 52 రూపాయలకే సన్న బియ్యాన్ని అందజేశారు. ప్రస్తుతం పెరుగుతున్న బియ్యం ధరలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం 500 ప్రత్యేక పాయింట్ల ద్వారా బియ్యం తగ్గింపు అమ్మకాలకు శ్రీకారం చుట్టిందన్నారు. పేదవాడి ఆకలి బాధలు తప్పుతాయని ఎమ్మెల్యే అన్నారు. ప్రభుత్వం అందజేస్తున్న ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మాటల్లో కాదు చేతల్లో కూటమి ప్రభుత్వం చేసి చూపుతుందన్నారు. ఈ నెల 7వ తేదీన చేనేత దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు చీరాల వస్తారని, వేదిక ద్వారా నేతన్న సేవల పథకం కూడా ప్రారంభిస్తారన్నారు. ప్రజలు విజయవంతం చేయాలని కోరారు. మేజర్ కమ్యూనిటీ అక్కడ ఉంది ఒక దగ్గర, ఇక్కడ టౌన్లో స్కాటర్ కూటమి నాయకత్వం, కూటమి ప్రభుత్వం నాయకత్వం, పండగ నాయకత్వం. వాకర్స్ ఆరోగ్య సంరక్షణలో భాగంగా ఒంగోలు మినీ స్టేడియంలో శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని జిల్లా క్రీడాభివృద్ధి అధికారిని రాజరాజేశ్వరి ప్రారంభించారు. సుమారు 150 మంది పరీక్షలు చేయించుకున్నారు. బీపీ, షుగర్, ఈసీజీ, హెచ్బి, ఎముకల పటుత్వం, కంటి పరీక్షలు, నరాల స్పర్శ పరీక్ష, ఊపిరితిత్తుల సామర్థ్యపు పరీక్షలు, సుమారు 7,000 రూపాయల విలువ కలిగిన పరీక్షలు ఉచితంగా అందించారు. కరాటే, యోగా సాధన చేస్తున్న 75 మంది విద్యార్థులకు ప్రత్యేక ఆరోగ్య సూచనలు చేశారు. పిల్లల ఎదుగుదల, పోషకాహారం, దృష్టి లోపాలు, దంత సంరక్షణ, వ్యక్తిగత పరిశుభ్రత వంటి అంశాలపై అవగాహన కల్పిస్తూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలన్నారు. డాక్టర్ చాపల వంశీకృష్ణ, డాక్టర్ సానాల ధీరజ్ బాబు, డాక్టర్ పురాణపు మహిత, డాక్టర్ పిన్నక ప్రశాంత్, డాక్టర్ కలంకుంట్ల గంగాసాగర్ రెడ్డి, డాక్టర్ కొప్పోలు సౌమిత్ర పల్లవ్, డాక్టర్ కగ్గా చైతన్య ప్రియ వైద్య పరీక్షలు చేశారు. మేనేజర్ పల్లా సురేష్, వైద్య సిబ్బంది, వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. టీత్ గురించి మనకి క్యావిటీస్ ఫామ్ అవడం, చాక్లెట్స్ అలా తిన్నప్పుడు మన గోల్ అనేది ఇందా నేను చెప్పాను కదా, నేను డాక్టర్ అవ్వాలని 7th క్లాస్ అనుకున్నాను చెప్పని. మనం ఏమవ్వాలో మనం డిసైడ్ అయితే దాని దగ్గర మనం చదువుకోవచ్చు. అబ్దుల్ కలాం గారు చెప్పారు కదా, కళలు కానండి అని చెప్పని. ఆ కళల్ని మనం సాకారం చేసుకోవడానికి మనం పరిగెత్తా ఉంటాం, లేదనుకోండి వేరే వాళ్ళ కోసం మనం పరిగెత్తాలి. సో అందుకని చెప్పని మనం అనుకున్నాం మీ ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ డాక్టర్ అవ్వాలని మనం ఏం చేయాలి? చదువుకోవాలి, బాగా చదువుకోవాలి. బాగా ఎందుకు చదువుకుంటాం? ఆరోగ్యంగా ఉన్నప్పుడే బాగా చదువుకుంటాం, అంతే కదా. లేదు జ్వరం వచ్చింది స్కూల్ డుమ్మా పడతాం, అంతే కదా. కడుపు నొప్పి వస్తా ఉంది, క్లాస్ లో టీచర్ చెప్పేది ఏమన్నా కడుపు మొత్తం చూస్తూ ఉంటాం.
అలాగే పిల్లలు ఈ టీచింగ్ కానీ ఈ గజ్జి జిల్లా వస్తారు రాష్ట్ర పిల్లలకి మనం ఎప్పుడు కాలు చేతులకి కూడా సరిపోతూ ఉంటుంది. దేవాంశి మీ అందరూ కూడా బ్రేవ్ గారు తెలంగాణ వచ్చేస్తుంది, అవునా కదా? మరొకసారి అందరూ దేవాంశి క్లాస్ పెట్టాలి. దేవాంశకి మేమవుతున్నాను. అద్దంకి బ్రహ్మకుమారి సేవా కేంద్రంలో 4వ తేదీ నషాముక్త భారత్ ప్రతిజ్ఞ 10 కోట్లకు పైగా క్యాంపు ప్రారంభించడం జరుగుతుందని సేవా కేంద్రం నిర్వాహకులు తెలిపారు. ఈ నెల 6వ తేదీ నుండి 20వ తేదీ వరకు అన్ని పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, కళాశాలల్లో, సేవా సంస్థల్లో ఎక్కడైనా చేయవచ్చన్నారు. భారత ప్రభుత్వ న్యాయ సాధికారిక మంత్రిత్వ శాఖ, డ్రగ్స్ ఫ్రీ ఇండియా క్యాంపెయిన్, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో మిషన్ సంస్థ సమన్వయంతో జాతీయ అవగాహన ప్రయత్నాలు మరింత విస్తరించే లక్ష్యంతో బ్రహ్మకుమారిస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం వారికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించే బాధ్యతలు అప్పగించారని తెలిపారు. ఆగస్టు నెల చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఇంటర్నేషనల్ యూత్ డే మరియు ఇండిపెండెన్స్ డే రెండు ఈ నెలలోనే వస్తాయి. మరియు ఈ ప్రచార కార్యక్రమము బ్రహ్మకుమారిస్ మాజీ ప్రధాన నిర్వాహకురాలైన గౌరవనీయులైన దావి ప్రకాశమణి గారి జ్ఞాపకార్థం కూడా అంకితం చేయబడింది. ఆమె తమ జీవితమంతా మానవ సేవకు, విలువలను పెంపొందించడానికి మరియు సమాజాన్ని మెరుగుపరచడానికి అంకితం చేశారు. ఆ స్ఫూర్తితోనే మేము ఈ సేవను నిర్వహిస్తూ ఉన్నాము. ఎంఆర్ఓ గారు, కమిషనర్ గారు, సిఐ గారు, ఎంఈఓ గారు మరియు ప్రముఖ మొదలుగా వారు పాల్గొంటున్నారు. మరియు బ్రహ్మకుమారిస్కు సంబంధించిన నలువైపులా ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు. కనుక మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని మీరందరూ కూడా జయప్రదం చేయాలని, మన భారతదేశాన్ని నషాముక్తిగా చేయాలని మనం అందరం కూడా కంకణం కట్టుకొని ఈ కార్యక్రమాన్ని మనం సఫలం చేసుకోవాలి. అద్దంకిలో ఊర చెరువు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ చేస్తున్న అవిరళ కృషి ఫలించిందని మున్సిపల్ కమిషనర్ రవీంద్ర అన్నారు. 5,10,00,000తో అమృత్ 2 పథకం కింద నిధులు మంజూరయ్యాయని తెలిపారు. ఈ నిధులతో చెరువు పూడికతీత, కట్టల బలోపేతం చేయడం, నీరు వచ్చే మార్గాల అభివృద్ధి, వాకింగ్ ట్రాక్, మొక్కలు నాటడం, చెరువు చుట్టూ ఫెన్సింగ్ తదితర పనులు చేయడానికి ఏపీజీ బీసీ వారికి అప్పగించడం జరిగిందన్నారు. మనకి ఉన్నటువంటి అద్దంకిలో ఉన్నటువంటి 21 ఎన్టీఆర్ నగర్లో ఉన్నటువంటి ఊర చెరువు అభివృద్ధికి ప్రణాళిక తయారు చేయబడింది. అది ఎప్పుడంటే గత సంవత్సరం ఎప్పుడైతే మినిస్టర్ గారు ఎన్నుకోబడ్డారో అప్పుడే దానికి గురించినటువంటి ప్రణాళిక తయారు చేసి 5,10,00,000తో ప్రపోజల్ తయారు చేయడం జరిగింది. తర్వాత టెండర్ పిలవటం, అమౌంట్ శాంక్షన్ చేయడం, మెగా కాంట్రాక్టర్కి పని అప్పగించడం జరిగింది. దానిలోకి వచ్చేటప్పటికి చెరువు చుట్టూతా బండి ఏర్పాటు చేయడం జరుగుతుంది. తర్వాత దానికి చుట్టూతా ఫెన్సింగ్, మొక్కలు ఏర్పాటు చేయడం, తర్వాత అవి ఎలక్ట్రిఫికేషను, వాటర్ అనేది ప్యూరిఫికేషన్ చేయడం, అంటే ఒక సుందరమైన వాతావరణాన్ని అక్కడ తయారు చేయడానికి మినిస్టర్ గారు 25లోనే ఒక ప్రణాళిక అనేది తయారు చేసి దాన్ని వ్యూహరచన చేసి దాన్ని కూడా మనం అమల్లోకి తీసుకురావడం జరుగుతూ ఉన్నది. ఆగస్టు ఫస్ట్ వీక్లో ఈ అభివృద్ధి ఏదో రెనోవేషన్ ఆఫ్ వాటర్ బాడీస్ ఊర చెరువు అభివృద్ధి అనేదాన్ని మెగా వాళ్ళని కాంటాక్ట్ చేస్తే ఆగస్టు ఫస్ట్ వీక్లో స్టార్ట్ చేసి 1 ఇయర్లోపు కంప్లీట్ చేస్తామని చెప్పారు. కాబట్టి ఇదే కార్యక్రమం అభివృద్ధి ప్రణాళిక ముందుకు సాగుద్ది. ఈ 1 సంవత్సరంలో ఊర చెరువు అనేది పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడం అనేది జరుగుతుంది. త్రిపురాంతకం మండలం నాసర్రెడ్డి నగర్ ఎంపీపీ స్కూల్ క్లాస్ రూమ్లో జర్రిపోతు పాము కలకలంతో విద్యార్థులు భయభ్రాంతులకు గురయ్యారు. జర్రిపోతు పామును చూసిన టీచర్ స్నేక్ క్యాచర్ మల్లికార్జునకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వడంతో చాకచక్యంగా జర్రిపోతు పామును పట్టుకున్నారు. పాముల సంరక్షణలో భాగంగా అటవీ ప్రాంతంలో వదిలిపెడతానని ఆయన తెలియజేశారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్ర వ్యాప్తంగా రైతు బజార్లు, మార్టుల ద్వారా తక్కువ ధరకే బియ్యాన్ని అందించే కార్యక్రమం ప్రారంభం. ప్రకాశం జిల్లాలో ప్రారంభించిన మంత్రి డాక్టర్ డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి, జేసీ కల్పనా కుమారి. డిఎస్సి ఇతర అంశాలపై వైసీపీ ఆరోపణలు కోడిగుడ్డుపై ఈకలు పీకటమేనన్న మంత్రి డాక్టర్ డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి. చంద్రబాబు చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక
విషం చిమ్ముతున్నారన్న విమర్శ. డిఈఓ కార్యాలయంలో కుర్చీలాట. ఓవైపు సీఈఓ బాధ్యతలు తీసుకున్న కొద్ది గంటల్లోనే ఇన్ఛార్జిగా మరలా రేణుకను నియమిస్తూ ఉత్తర్వులు జారీ. డి న్యూస్లో నేటి మాట. ధనవంతుల్ని చూసినప్పుడు మనం ఆ స్థాయికి ఎదగాలి అనుకుంటాం, కానీ జ్ఞానవంతుల్ని చూసినప్పుడు మనం ఆ స్థాయికి ఎదగాలని ఆలోచించాం. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్.